20,000 బడ్జెట్‌లో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? కానీ ఆన్‌లైన్‌లో చూస్తే లెక్కలేనన్నీ ఉంటాయి. అందులో ఏది కొనాలనేది మనకైతే తెలీదు. కాబట్టి ఈ వీడియోలో మీకోసం నేను ఒక 6 మొబైల్స్‌నైతే తీసుకొచ్చానన్నమాట. ప్రతి ఒక్క మొబైల్‌కి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉండబోతుంది. అందులో మీకు ఏదన్నా నచ్చితే మీరైతే బై చేయొచ్చు. ప్రతి ఒక్క మొబైల్‌కి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ ట్రెక్ ఇన్ తెలుగు. నేను మీ శశి కుమార్. అందరికీ ముందుగా జై శ్రీరామ్. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 6లో మోటరోలా బ్రాండింగ్కి సంబంధించిన మోటో G85 మొబైల్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి POLED కర్వ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. కర్వ్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. అండ్ డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది అనమాట. కెమెరా కూడా మనకి సోనీ LY-TIA 600 సెన్సార్ని అయితే యూస్ చేశారు. కెమెరా పరంగా మాత్రం పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీళ్ళది. ఎందుకంటే సోనీ సెన్సార్ వాడారు కాబట్టి బాగుంటుంది కెమెరా పరంగా. అండ్ బ్యాటరీ ప్యాకప్ వచ్చేసి 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట ఈ మొబైల్. సో ఇది ఎవరికి బాగా యూజ్ అవుతుందంటే, నాకు క్లీన్ UI కావాలి, అంటే మొబైల్ యూజ్ చేసేటప్పుడు నాకు క్లీన్ UI కావాలి, ఫోన్ వాడటానికి కూడా కొంచెం ప్రీమియంగా ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ అయితే చాలా బెస్ట్ అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు. టాప్ 5లో IQ బ్రాండింగ్కి సంబంధించిన IQ 10X మొబైల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 6.72 ఇంచ్ LCD డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. సో ఇది వన్ ఆఫ్ ద గేమింగ్కి అయితే బాగా పనిచేస్తుంది. పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 6500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్లో గేమింగ్కి కావాలి నాకు ఒక మొబైల్ అనుకుంటే ఇదైతే ఖచ్చితంగా ప్రిఫర్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేయండి. టాప్ 4లో వచ్చేసి రియల్మీ బ్రాండింగ్కి సంబంధించి రియల్మీ P4X మొబైల్ అయితే ఉంది. అండ్ ఇది మొబైల్ యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.72 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అండ్ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్తో అయితే వస్తుంది అనమాట. గేమింగ్కి కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే ఇది కూడా డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఏఐతో అయితే ఉంటుంది అనమాట ఈ కెమెరా అనేది. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 7000 mAh బ్యాటరీ విత్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా నాకు బ్యాటరీ ప్యాకప్ బాగుండాలి, గేమింగ్కి కూడా ప్రాసెసర్ మంచిగా ఉండాలి అనుకుంటే ఈ మొబైల్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సరే చెక్ చేయండి. టాప్ 3లో వచ్చేసి మనకు ఒప్పో బ్రాండింగ్కి సంబంధించిన మొబైల్ అయితే ఉంది. ఒప్పో K13 మొబైల్. ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. ఇది బేసిక్గా నాకు ఒక మొబైల్ కావాలి జస్ట్ రెగ్యులర్గా వాడుకోవడానికి అంటే ఈ మొబైల్ అయితే మంచిగా ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా బాగుండాలి అంటే ఇందులో బ్యాటరీ వచ్చేసి మనకి 7000 mAh బ్యాటరీ అయితే ఉంది. విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. మెయిన్ వచ్చేసి 50 మెగాపిక్సెల్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క మొబైల్లో 50 మెగాపిక్సెల్ అనేది మెయిన్ కెమెరా అనమాట. సో నాకు బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, రెగ్యులర్గా మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ మొబైల్ని అయితే ఒకసారి చెక్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. టాప్ 2లో వచ్చేసి రియల్మీ బ్రాండింగ్కి సంబంధించింది రియల్మీ P4 మొబైల్ అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. ఈ ప్రాసెసర్తో పాటు ఇంకొక ప్రాసెసర్ని అయితే యూస్ చేశారనమాట. అది వచ్చేసి హైపర్ విజన్ AI చిప్సెట్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే డిస్ప్లే పరంగా మనకైతే స్పీడ్ని అయితే బూస్ట్ చేస్తుంది. అలాగే క్లారిటీ కూడా చాలా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. సో అందుకని ఈ చిప్సెట్ని అయితే ఇందులో యూస్ చేశారు. అండ్ కెమెరా పరంగా డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. మెయిన్ అయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. అండ్ మనకు బ్యాటరీ ప్యాకప్ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ. ఇది గేమింగ్ ఆడుకోవాలనుకున్న మంచిగా ఉంటుంది. మూవీస్ ఏమైనా చూడాలనుకున్న స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంటుంది అనమాట. సో ఒకవేళ ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. ఇన్ కేస్ ఆఫర్లు వచ్చినప్పుడు ఈ ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 21,000 అయితే ఉంటుంది. బట్ చెక్ చేస్తూ ఉండండి, డీల్ అయితే అసలు మిస్ అవ్వద్దు. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సో టాప్ 1 వచ్చేసి సామ్సంగ్ బ్రాండింగ్కి సంబంధించింది. ఇదే అన్ని మొబైల్స్ కింద టాప్ ర్యాంక్ 1. అండ్ ఈ మొబైల్ మనకి సామ్సంగ్ A55 మొబైల్ అనమాట. దీంట్లో మనకి 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది.
అండ్ దీంట్లో వీళ్ళ సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. సామ్సంగ్ ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు అన్నమాట. దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అని అయితే వస్తుంది. సామ్సంగ్ కావాలి, నాకు సామ్సంగ్ బ్రాండింగ్ ఒక మొబైల్ కావాలి అనుకున్న వాళ్ళకైతే సామ్సంగ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్. ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువ అయితే ఉంది. ఆఫర్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 20 లోపు అయితే వస్తుంది. అస్సలు మిస్ చేయకండి, ఎందుకంటే సామ్సంగ్ అంటేనే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని మొబైల్స్లో సామ్సంగ్ మాత్రం ఆల్రౌండర్, ఎందుకంటే బ్యాటరీ బాగుంటుంది, బ్రాండింగ్ కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. అది కూడా నెక్స్ట్ కెమెరాస్ కూడా బాగుంటాయి, అండ్ దాని యొక్క ప్రాసెసర్ కూడా బాగుంటుంది, నెక్స్ట్ డిస్ప్లే కూడా బాగుంటుంది. సో ఓవరాల్గా ఆల్రౌండర్ అన్నమాట ఈ మొబైల్లో. ఈ రేంజ్లో 20,000 బడ్జెట్ రేంజ్లో సామ్సంగ్ A55 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నమాట. గేమింగ్కి కావాలనుకుంటే IQ Z10Xకి అయితే వెళ్ళండి, లేదు బ్యాటరీ బాగుండాలి అనుకుంటే ఒప్పో K13కి అయితే వెళ్ళండి, లేదు నాకు క్లీన్ UI కావాలనుకుంటే మోటో G85 అయితే వెళ్ళండి, లేదు నాకు కెమెరాస్ బాగుండాలి అనుకుంటే సామ్సంగ్ A55 అయితే చూస్ చేసుకోండి, లేదు నాకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కావాలనుకుంటే రియల్మీ P4కి అయితే వెళ్ళండి. సో ఈ మొబైల్స్ అనేది కొన్ని ఏంటంటే ప్రైస్ హైక్ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. సో మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరైతే చెక్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన మొబైల్స్ అన్నీ చాలా మంచివి అన్నమాట. సో అన్ని లింక్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ 20,000 బడ్జెట్లో ఒక మంచి ఫోన్ సజెస్ట్ చేయమంటే ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.